పోయేదేమీ లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. పార్టీలో పదవులు అనుభవించి కావాల్సిన అవసరాలు తీర్చుకొని బయటకు వెళ్లడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రజలు మద్దతు ఉన్నారని అన్నారు. జషాపూర్ నగర్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ హయాంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆహ్వానించిందో అనేక మంది వ్యక్తులు రావడానికి ఆ వ్యక్తుల యొక్క చరిత్ర, ఆ వ్యక్తుల యొక్క గత చరిత్రను కూడా పరిశీలించి పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల యొక్క భవిష్యత్తును పణంగా పెట్టి వారికి సంస్థాగతమైన పోస్టులు ఇచ్చింది, వారికి టికెట్లు ఇచ్చింది, ఆర్థిక సహాయం చేసింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పార్టీకి వెన్నుపోటు పొడిచి పోవటం అంటే ఇంతకంటే రాజకీయాల్లో ఇంతకంటే నీచమైనటువంటి పని ఇంకొకటి లేదు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యంతో అందరూ చాలా స్వేచ్ఛగా ఇవాళ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఏదైతే 1,00,000 ఓట్లు వచ్చినా ఈసారి 2 లక్షల ఓట్లు తీసుకొచ్చి ఈ యొక్క నియోజకవర్గంలో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి భారీ మెజార్టీని, అంటే ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంటు సీటు ఈటెల రాజేందర్ గారిని గెలిపించి 370 సీట్లు ఏదైతే మరి కేంద్ర పార్టీ చెప్తుందో ఆ సీట్లలో ఒకటిగా మరి ఈ యొక్క మల్కాజ్గిరి సీటును కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కష్టం చేసి పనిచేసి మరి ఆ యొక్క దాన్ని కేంద్ర పార్టీకి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మరి అనేక